జ్ఞానామయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ. ते ध्यायिनः साततिकाः नित्यं दृढपराक्रमाः स्पृशन्ति धीरा निर्वाणम् योगक्षेममनुत्तरम् ते ध्यायिनः साततिकाः नित्यं दृढपराक्रमाः स्पृशन्ति धीराः निर्वाणं योगक्षेमं अनुत्तरं. ఈ పదములు సంస్కృత సాహిత్యం నుంచి వచ్చినట్టుగాను, వైదిక సాహిత్యం వేదాంత సాహిత్యం నుంచి వచ్చినట్టుగాను తెలుస్తూనే ఉంది. లైక్ ధీరాహ. ధీరాహ అన్నది భగవద్గీతలో ఉపనిషత్తుల్లో వేదాంత సందర్భంలో వాడే అతి సరసమైన పదము ధీరాహ. ధీరులు అంటే కరేజియస్ పీపుల్ అని. వాట్ యు మీన్ బై కరేజ్ అంటే వేదాంతము పిరికి వాళ్ళకి పనికిరాదు. వేదాంతము ఇది ఒక రెవల్యూషన్. వేదాంతం అనేది రెవల్యూషన్. పిరికివాడికి రెవల్యూషన్ ఏముంటుంది? ఇప్పుడు కర్మ ఉపాసనల మీద విప్లవం వేదాంతం. నేను ఒక వేదాంత సభలో చెప్పాను, వాళ్ళు హర్షిస్తారని నేను అనుకోను. ఇప్పుడు మనం సత్యాన్ని మనం దర్శించినట్టుగా చెప్తామే తప్ప ఇప్పుడు అందరూ హర్షించాలని మనం ఎక్కడ అపేక్షిస్తాము. కొంతమంది చాలా కండిషన్ అయి ఉంటారు, వాళ్ళు హర్షించలేరు. వాళ్ళు ఎలాగా ఇప్పుడు మీరు మన దేశంలో అద్వైతానికి మేము కట్టుబడ్డాము అని తాము అనుకుంటూ ఇతరులను ఆ విధంగా నమ్మించకూనే పెద్ద పెద్ద ఆచార్యులు, సంస్థలు వీళ్ళందరూ కూడా వేదాంతము కర్మ ఉపాసనలపై విప్లవం అని అనుకుంటున్నారా, లేక వేదాంతము కర్మ ఉపాసనల కొనసాగింపు అనుకుంటున్నారా? మీరు చెప్పండి, ఏమనుకుంటున్నారు? కొనసాగింపులాగే చేస్తున్నారు. కర్మ ఉపాసనలకి కొనసాగింపు వేదాంతం అనుకుంటున్నారు తప్ప కర్మ ఉపాసనలపై విప్లవం అని అనుకోవటం లేదు. But that is the fact of Vedanta. It's a revolution. Vedanta is a revolution. Upanishads are a revolution. All of these are revolutions. Like Shankara is a revolution. శంకరులకు ముందు భర్తృ ప్రపంచాచార్య ద్వైతాద్వైతవాదాన్ని పెట్టాడు. అంటే కర్మ ఉపాసనల ద్వైతాన్ని ఉపనిషత్తుల అద్వైతాన్ని కంబైన్ చేసి ఆ కాంట్రడిక్షన్ అని రికన్సైల్ చేసుకుంటూ ద్వైతాద్వైతవాదాన్ని పెట్టి అది కొనసాగింపుగా చేసి పెట్టారు ఆయన. ఇట్స్ ఎ కంటిన్యూయేషన్ అన్నట్టుగా కంటిన్యూయం అలాగే చేసి పెట్టాడు ఆయన. శంకరులు వచ్చి దాన్ని పగలగొట్టి కర్మ ఉపాసనలు దీంతో సముచ్చయం చెయ్యకు, ఇట్ ఈజ్ నాట్ కంటిన్యూయం, ఇట్ ఈజ్ ఇండిపెండెంట్, ఇట్ ఈజ్ ఎ రెవల్యూషన్ అని. శంకర హిమ్సెల్ఫ్ వాజ్ ఎ రెవల్యూషనరీ. బిఫోర్ హిమ్ బుద్ధ వాజ్ ఎ రెవల్యూషనరీ. వేదిక్ కర్మకాండపై బుద్ధ వాజ్ ఎ రెవల్యూషనరీ. శంకర ఈజ్ ఎ రెవల్యూషనరీ అగెన్స్ట్ భేదాభేదవాద. కర్మ ఉపాసనల కొనసాగింపు ఇది కాదు అని. మహాత్ములందరూ కూడా రెవల్యూషనరీగా ఉంటారు. ఉపనిషత్తులు ఇది రెవల్యూషన్. కాబట్టి దీన్ని కొనసాగింపుగా భావన చేసుకుని అన్నింటినీ కలిపి పెట్టుకున్నాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు షాపుకి వెళ్ళాను నేను, అక్కడ చికటపల్లిలో వెళ్తుంటే ఒక షాపు చూశాను, జెండాలు అమ్ముతున్నాడు వాడు. ఏం జెండాలు అమ్ముతున్నాడో తెలిసిన? కాంగ్రెస్ జెండాలు ఉన్నాయి, బీజేపీ జెండాలు ఉన్నాయి, సిపిఐ ఉన్నాయి, సిపిఎం ఉన్నాయి. నువ్వు ఏ పార్టీ వాడు అని అడిగితే ఏం చెప్తాడు అతను? నేను ఏ పార్టీకి చెందిన వాడను కాను అని తెలుస్తూనే ఉంది కదా. అలాగే మన వాళ్ళు కర్మ పెట్టుకుంటారు, ఉపాసన పెట్టుకుంటారు, వేదాంతం కూడా పెట్టుకుంటారు. అంటే వాళ్ళు దేనికి చెందిన వాళ్ళు కాదని తెలియట్లేదు. దే ఆర్ నాట్ కమిటెడ్ టు ఎనీథింగ్, దే ఆర్ కమిటెడ్ టు దిస్. ఈ దేహానికి కమిట్ అయ్యారు, లోకంలో కీర్తి ప్రతిష్టలకు కమిట్ అయ్యారు, సమ్ కైండ్ ఆఫ్ ఎ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ యాక్టివిటీకి కమిట్ అయ్యారు తప్ప ఆత్మజ్ఞానానికి కమిట్ కాలేదు అని తెలిసిపోవటం లేదు. కాబట్టి ఆ విధంగా కమిట్మెంట్లు, సాంసారికములైన కమిట్మెంట్లు పెట్టుకుని కండిషనింగ్ అయిన వాళ్ళకి ఇది కొంత
కష్టమవుతుందేమో తప్ప నిష్ఠ తత్వనిష్ట గల వాళ్ళకి అది చాలా సహజంగా తెలుస్తూనే ఉంటుంది. ఈ ధీరాహ అంటే వివేకం, కరేజియస్, ఆ విప్లవం, అది అందుకోసం అక్కడి నుంచి వచ్చింది ఈ చర్చ అంతా. ఆ విప్లవం నీలో ఉన్నదా? డూ యూ హ్యావ్ దట్ రెవల్యూషన్ ఇన్ యూ? నేను గమనించింది ఏమిటంటే ఆ రెవల్యూషన్ మీలో ఉన్నట్లయితే మిగతా వాళ్ళు చాలామంది ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరండి, ఇదండి అదండి అని అలా సర్దుబాటు చేసుకుంటారు. ఆ రెవల్యూషన్ మీలో ఉన్నట్లయితే ఇది ఎవ్రీబడి విల్ కమ్ అరౌండ్. మా వాళ్ళు ఒక యంగ్ మ్యాన్ ఉండేవాడు. అతను చాలా ఆర్థడాక్స్ పద్ధతిలో, ఆర్థడాక్స్ అంటే 1 జనరేషన్ బిఫోర్ వెరీ కన్వెన్షనల్ పద్ధతిలో 25 ఏళ్ళు వచ్చేప్పటికి కట్నం ముచ్చేసుకుని అమ్మాయిని వెళ్ళేడేసి అలా చేయాల్సి ఉంటుంది. అతను నేను వివాహం చేసుకోను అని చెప్పాడు. తల్లిదండ్రులు దే ట్రై టు పెర్సువేడ్ హిమ్ అండ్ దెన్ దే గేవ్ అప్ అండ్ దెన్ దే రికన్సైల్డ్ అండ్ నౌ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంచేత సొసైటీ విల్ కమ్ అరౌండ్. ఇఫ్ యూ హ్యావ్ దట్ రెవల్యూషన్ ఇన్ యూ, సొసైటీ విల్ కమ్ అరౌండ్. అలాగంటే రెవల్యూషన్ ఉన్న వాళ్ళ కోసమే ఈ వేదాంతం పెట్టారు. పిల్లిని చూసి, నక్కను చూసి, కుక్కను చూసి భయపడేవాడికి ఇది పనికిరాదు. సూపర్స్టిషియస్ ఫెలోస్ ఉంటారు. సూపర్స్టిషియస్ అంటే అర్థం ఏంటి? రైట్ హ్యాండ్ అని అర్థం. వాళ్ళు భయభీతులు అయిపోయి ఉన్నవాళ్ళు వాళ్ళు సూపర్స్టిషన్స్ పెట్టుకుంటారు. వాళ్ళకి ఇది పనికిరాదు. అది ధీరాహ అంటే. కాబట్టి బుద్ధుడు చెప్పిన ధర్మపదాన్ని ఆచరణలో పెట్టుకోవాలంటే వాళ్ళు ధీరుడయ్యి ఉండాలి. వేదాంతంలో ఈ ధీర శబ్దాన్ని ఉపనిషత్తులు, గీత కశ్చిత్ ధీర అన్నట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది. ధీరులు వాళ్ళు సాతతికులై ఉంటారు, అంటే సతత ప్రయత్నశీలా. ఆ ప్రయోగం ఎలా ఉందో చూడండి. ఇది గీతలో ఇటువంటి ప్రయోగం ఉన్నది. సంతుష్ట సతతం యోగి. ఇది కాకాక్షి న్యాయం చేత ఈ సతత పదము క్రియావిశేషణం. అది ఇటు సంతుష్ట వైపుకే ఉంటుంది, అటు యోగి వైపుకే ఉంటుంది అని వ్యాఖ్యాతలు చెప్తారు. సతతం సంతుష్ట, సతతం యోగి. అంటే విత్ రిఫరెన్స్ టు ది వరల్డ్ ఆల్వేస్ కంటెంటెడ్, విత్ రిఫరెన్స్ టు ఈశ్వర ఆల్వేస్ కనెక్టెడ్. చూడ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ కంటెంట్మెంట్ వచ్చేస్తే అక్కడ కనెక్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ డిస్కంటెంట్ పెట్టుకుంటే అక్కడ కనెక్షన్ రాదు. కాబట్టి చూడండి, వేదాంతాన్ని తప్పుదారి పట్టించకూడదు. ఇప్పుడు కోరికలు, మనం కోరికలు పెట్టుకోవాలి. కోరికలు ఈ పశుపక్ష్యాదులు, చెట్టు చేమలు కోరుకోలేవు కదా. మానవుడు మాత్రమే కోరుకోగలుగుతాడు. ఇది నాకు కావాలి, అది నాకు కావాలని కోరుకునేటువంటి హక్కు ఈ సృష్టిలో మానవుడికి మాత్రమే గలదు. ఎలా ఉంది భాష? హౌ డజ్ ఇట్ సౌండ్ టు యూ? దేర్ఫోర్ కోరికలు పెట్టుకోవాలి. కోరికలు పెట్టుకోమని మనకి వీళ్ళందరూ చెప్తున్నారు. అక్షయ తృతీయ వచ్చినప్పుడు ఏ కోరికలు పెట్టుకోమని చెప్తున్నారా, పెట్టుకోవద్దని చెప్తున్నారా? వాళ్ళందరూ గురువులు అవుతారు. వాళ్ళు గురువులు అవుతారు. మీ కోరికలన్నింటినీ తీర్చే ఉపాయాలు మా దగ్గర ఉన్నాయి. మీకు వచ్చే ఆటంకాలన్నింటినీ తొలగించి మీ కోరికలు తీర్చే ఉపాయాలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి ప్రీస్ట్ క్రాఫ్ట్ అండ్ అదర్ టెంపుల్ పీపుల్ దే ఆర్ అడ్వర్టైజింగ్. వాళ్ళు కోరికలు పెట్టుకోమని చెప్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళని మనం గురువులుగా తీసుకోవాలా? లేకపోతే ఇచ్ఛాశక్తి అనే మాట ఎక్కడ ఉంది? ఎక్కడుంది? లలితా సహస్రనామాల్లో ఉంది ఇచ్ఛాశక్తి అని. మనుషులకి చాలా శక్తులు ఉంటాయి, అవన్నీ వేదాంతంలోకి వచ్చేయం. తిట్టే శక్తి ఒకటి ఉంటుంది, అది కూడా పెట్టుకోవాలండి. ఇచ్ఛాశక్తి అని తంత్రంలో ఉంటే ఆ తంత్రం ద్వారా ఆ కోరికలు తీర్చుకోవచ్చు అని ఎక్కడో మూల చెప్తే దాన్ని వేదాంతంలో బడబడబడ దాన్ని పట్టుకొచ్చేసేయటం. ఇట్స్ నాట్ లైక్ దాట్. కాబట్టి ఆ శబ్ద ప్రయోగం కూడా ఎలా ఉండాలి? అది మన తత్వానికి అనుకూలంగా ఉండాలి తప్ప తత్వ విరుద్ధంగా ఉండరాదు. ఆ సతత శబ్ద ప్రయోగం చూడండి. సతతం సంతుష్ట అంటే ఏనాడు కోరికలేమి లేకుండా కంటెంటెడ్గా ఉంటాడు అని చెప్పింది గీత. అంతే తప్ప సతతం నువ్వు కోరికలు పెట్టుకో, కానీ ఆ కోరికలను చూసుకో. అవి నువ్వు తీర్చుకోగలవా తీర్చుకోలేవా అన్నది చూసుకో. మారుతి కారు కోరుకో, ఆడి కారు కోరుకోకు. బి ఆబ్జెక్టివ్. వేదాంతం ఎలా ఉంది?
బంగారపు ఉంగరం కోరుకో, ఒక ఉంగరంతో సరిపెట్టుకో డబ్బు చాలకపోతే, అంతే తప్ప 4 ఉంగరాలు కోరుకోకు డబ్బులు లేనప్పుడు. డబ్బులు వచ్చిన తర్వాత ఇంకో ఉంగరం అలా పెంచుకుంటూ పో. ఓయ్ బాబోయ్ ఎంత బాగుందో వేదాంతం. వెరీ అన్ఫార్చునేట్. అలా కాదు. దేర్ఫోర్ సంసారంలో ఒక విప్లవాన్ని ఎవరు తీసుకురాగలుగుతారో వాళ్ళే సాతత్తిక, సతతం నిరంతరముగా ధ్యానం చేసి వాళ్ళు ఉండాలి. తర్వాత ఆ హృదయంలో ఆ పరాక్రమం ఉండాలి. పరాక్రమం అంటే అర్థం ఎలా పడతారో తెలిసిన, తను ఉన్న స్టేషన్ని గివ్ అప్, జంప్ అవుట్ ఆఫ్ ఇట్, లీప్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ హోల్డ్ ఆన్ టు సంథింగ్ హయ్యర్. దాన్ని పరాక్రమము అంటారు. వీర్య, ఇప్పుడు రాముడిని వర్ణించేప్పుడు వీర్య అంటే ఈ శక్తి, దృఢమైన శక్తి గలవాడు. సత్య పరాక్రమ, ఆ సత్యం కోసం తను ఉన్న లెవెల్ నుంచి లీప్, లైక్ లియో, లైక్ లెపార్డ్ అంటూ ఉంటారు వాళ్ళు. ఒక చీట దూకినట్టుగా దూకి ఆ తనకంటే హయ్యర్ లెవెల్ని హీ క్యాచెస్. దాన్ని పరాక్రమం అంటారు. అటువంటి గట్టి పరాక్రమం మనకు ఉండాలి. మనం ఈ సంసారంలో ద ఇమీడియట్ ఉంటుంది, దాంట్లో ఏవో సుఖాలు దుఃఖాలు ఉంటాయి, ఏవో కంఫర్ట్స్ డిస్కంఫర్ట్స్ రెండు ఉంటాయి. కంఫర్ట్ ఉంటుంది, సాయంకాలం కంఫర్ట్, పొద్దున్న డిస్కంఫర్ట్. పొద్దున్నంటే డాక్టర్ దగ్గరికి పోతాం కదా, సాయంకాలం అంటే ఇంకా రోజుకి పూర్తయింది నడుము వాలుస్తాం కాబట్టి కంఫర్ట్. మొన్నటి పొద్దున్నే లేచి మళ్ళీ డబ్బులు జేబులో వేసుకొని కన్సల్టేషన్కి డాక్టర్ దగ్గరికి పోతాం కనుక డిస్కంఫర్ట్. ఏదో ఉంటాయి సంసారంలో, ఏవో ఉంటాయి, అవి నడుస్తూ ఉంటాయి. వాటి గురించి అలాగా తీవ్రమైనటువంటి ఆగ్రహం, ఆసక్తి పెట్టుకోకుండా ఆ ఇమీడియట్ లెవెల్ ఏదైతే ఉందో దానిని సాక్రిఫైస్ చేసి, అంటే దాన్ని ప్రక్కన పెట్టి, ఇంటూ సాక్రిఫైస్ చేసి ఇదే ఉండదు, వీడు విడిచిపెట్టి ఇదే ఉండదు, అన్నీ విడిచిపెట్టబడియే ఉన్నాయి. త్యక్తస్యైవ త్యాగ అన్నాడు ఎవడో కవి. విడిచిపెట్టబడిన దానికే విడిచిపెట్టడం త్యక్తస్యైవ త్యాగ. కాబట్టి ఆ లెవెల్ని వదిలిపెట్టి పై లెవెల్కి వెళ్ళటము, అది పరాక్రమం. పరాన్ ఆక్రమతి ఇది పరాక్రమ. అయితే ఆక్రమతి అనేనా ఇది పరాక్రమ. అది యుద్ధరంగంలో అర్థంలో వాడతారు. ఇక్కడ కూడా వివేక సామర్థ్యం చేత ప్రాపంచికతను ప్రక్కన పారేసి ఆ డివినిటీలోకి, మీ యొక్క స్వరూపమును తెలుసుకునేటువంటి ఆ దిశలో ముందుకు అడుగు వేసే స్వభావం కలిగి ఉండాలి. అటువంటి ధీరులు నిర్వాణమును స్పృశించదరు. స్పృశంతి, వెరీ ఇంట్రెస్ట్ వర్డ్. ఈ స్పర్శ అన్నది దీంట్లో కూడా వచ్చింది. ఎక్కడంటే మాండుక్యంలో వచ్చింది. అస్పర్శయోగో వైనామ దుర్దర్శ సర్వయోగినాం అని ఉన్నది. ఈ యోగులందరూ, యోగులు అంటే ఎవరో తెలిసిన, కర్మ చేసేవాళ్ళు, ఉపాసకులు, యోగాసనాలు చేసేవాళ్ళు, కుండలిని పైకి లేచింది కిందకి వెళ్ళిందని చెప్పేసి అదేదో చేసేవాళ్ళు, ఈ తంత్రాలు చేసేవాళ్ళు, వీళ్ళందరినీ యోగులు అన్నారు. యోగులు అంటే వాళ్ళు హోమం చేసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ యోగాన్ని వాళ్ళు టచ్ చేయలేరన్నారు. దే కెనాట్ కమ్ ఎనీవేర్ నియర్. అంచేత దీనికి అస్పర్శ యోగము అని పెట్టారు. అది ఆత్మనిష్ట, మోక్ష సామ్రాజ్యం. ఈ యోగులు సర్వయోగులకు కూడా స్పృశింప శక్యము కానీ ఆ నిర్వాణమును వీళ్ళు స్పృశిస్తారు. దృఢ పరాక్రమా స్పృశంతి. దే జంప్ అవుట్ ఆఫ్ ది సంసార, దే లీప్ అవుట్ ఆఫ్ ది సంసార అండ్ టచ్ ది రియాలిటీ విచ్ ఈజ్ ఇన్ దెమ్సెల్వ్స్. ధ్యాయిన. సో ధ్యానము చేత అలా చేస్తారు. చూడండి, ధ్యానం ఎప్పుడు మొదలవుతుందో తెలిసిన, ధ్యానం మొదలు అంతము, ఆది అంతము ఎప్పుడు మొదలవుతుందో తెలిసిన, మీరు మీ థాట్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయడంతో ధ్యానం మొదలవుతుంది. అలా అబ్జర్వ్ చేస్తుండగా ఆ థాట్ ప్రాసెస్ కార్డింగ్, నేను మెకానిజం చెప్పాను, కాటన్ కార్డింగ్ అన్నాను. ఆ రకంగా అది ప్యూరిఫై అయ్యి అది సరళమవుతుంది.
జటిలంగా ఉంటుంది థాట్ ప్రాసెస్. సంసారంలో థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? చాలా జటిలంగా ఉంటుంది. ఈ అబ్జర్వ్ చేస్తుంటే ఏమవుతుంది, దాంట్లో ఉండే సరళత్వం వస్తుంది. అది వేగం ఉంటుంది. సంసారంలో థాట్ ప్రాసెస్కి వేగం ఉంటుంది. కామక్రోధోద్భవం వేగం అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ వేగము తగ్గుతుంది. దాంట్లో ఉండే కామక్రోధాది మాలిన్యములు జారిపోతాయి, ఇంప్యూరిటీస్ పోయినట్టుగా. Therefore, all that will happen as you start observing the thought process. Therefore, observation of thought process, that is the awareness, that is the apramada, that is the vigilance we are talking about. That is the beginning of meditation. Adi. Antam eppudo telusuna? The ending of thought process. Ante thought process agipotundi. Silence by itself. Induced kaadu. మీరు ఇండ్యూస్ చేయటం కాదు, సహజంగా మనస్సు శాంతమైపోతుంది. పిల్లవాడు అరిచి కేకలేసి ఏడిచి పెడబొబ్బులు పెట్టి తర్వాత ఏమైపోతాడు? పిల్లవాడు కామ్ అయిపోతాడు. చిరునవ్వుతో కామ్ అయిపోయి ఉంటాడు. అలా ఆడుకుంటూ నవ్వుతూ ఉంటాడు. ఆ రకంగా మనస్సు కూడా శాంతమైపోతుంది. దట్ ఈస్ ది అల్టిమేట్ ఆఫ్ ది మెడిటేషన్. దిస్ ది బిగినింగ్, దట్ ఈస్ ది అల్టిమేట్. మన వాళ్ళు ఏం చేశారంటే ఈ మెడిటేషన్ యొక్క ఈ రహస్యాన్ని తెలుసుకోలేక దాన్ని జపం అనే పేరుతోటి కాంపెన్సేట్ చేద్దామని ట్రై చేశారు. జపం అనే పేరుతోటి. జపం యాజ్ ఎ డిసిప్లిన్, ఇట్ హ్యాజ్ ఇట్స్ రోల్. శ్రీకృష్ణుడు కూడా జపాన్ని ప్రశంసించినాడు. అయితే ఆ జపము ఏమిటి అన్నది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ది వే ఇట్ ఈస్ ప్రాక్టీస్డ్ in the orthodox circles, adi is that what Sri Krishna is talking about? Adena mana vallu mana maharshulu vallu cheppina japam adha, is that what it is ani ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అని ఆ డిసిప్లిన్ని ఒకసారి ఎగ్జామిన్ చేసుకోమని నేను మనవి చేస్తున్నానే తప్ప డిసిప్లిన్ని నేనేమి డిస్మిస్ చేయట్లేదు. మనందరం ఆ డిసిప్లిన్స్ అన్నీ దాటి ముందుకు వచ్చిన వాళ్ళమేగా. కాబట్టి ఇక్కడ చెప్తున్న ధ్యానము దాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టడం చేతకాక దాని స్థానంలో మంత్రాలని, ఈ మంత్రమని, ఆ మంత్రమని, సప్తకోటి మహామంత్రాలని ఏవేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ గాయత్రి మంత్రాన్ని పక్కన పెట్టి ఈ తంత్రం నుంచి తెచ్చిన మంత్రాలనేమో పట్టుకుని వేలాడుతూ వాటిని జపాలు చేస్తూ ఈ మంత్రంతో ఈ కోరికలు తీరుతాయి, ఆ మంత్రాన్ని జపిస్తే ఆ కోరికలు తీరుతాయని లెక్కలు వేసుకుంటూ దాన్ని ధ్యానముగా పరిగణించుట సరికాదు. కాబట్టి మెడిటేషన్ బిగిన్స్ వెన్ యూ అబ్జర్వ్ ది థాట్ ప్రాసెస్. మెడిటేషన్కి కల్మినేషన్, దాని పర్యవసానము, నిష్ఠ ఆ థాట్ ప్రాసెస్ దానంతటది మన యొక్క ఫోర్స్ కానీ కంపల్షన్ కానీ ఇండ్యూస్ కొని లేకుండా దానంతటది సహజముగా శాంతముగా అది సైలెన్స్లో విలీనమైనప్పుడు దట్ ఈస్ ది కల్మినేషన్ ఆఫ్ మెడిటేషన్. అది మీరు ఎప్పుడైతే మనస్సు శాంతమవుతుందో, ఎందుకంటే మనస్సు యాక్టివ్గా ఉన్నప్పుడు యు ఆర్ caught in the samsara, in the web of samsara. మనస్సు శాంతమైనప్పుడు మీరు ఆ నిర్వాణమును మీరు స్పృశిస్తారు. నిర్వాణము అంటే ఏమిటో తెలుసిన? నిర్వాణము అంటారు. అంటే ద్విత్వం అవుతుంది. సంయుక్త అక్షరాలన్నీ ద్విత్వాలు అయిపోతాయి. వభయోరభేద. నిర్వాణము అన్న నిర్బాణము అన్న ఒకటే. ఆ నిర్బాణమే నిర్బాణమైంది. ఓకే. బాణము అంటే శల్యము. బాణం అంటే శల్యం, గుండెల్లో దిగబడిన బాణము. మీరు ఎప్పుడైనా వాగ్బాణము అనే మాట విన్నారా? వాడు పరుషంగా మాట్లాడితే అది గుండెల్లో ఖేదమును కలిగించినది, దాన్ని వాగ్బాణము అని అంటారు. కాబట్టి బాణశబ్దము దుఃఖమునకు ప్రతీక. హింస, హాని, దుఃఖము, శల్యము, హృదయ శల్యము అని బాణశబ్దమునకు అర్థం. మన సంసారంలో ఉండే సుఖములు బాణములే, దుఃఖములు కూడా బాణములే. ఓకే. కాబట్టి ఆ సుఖ దుఃఖాత్మకమైన సంసార ప్రవాహం ఏదైతే కలదో అదే బాణము. అది తొలగిపోయినది కనుక
మోక్ష సామ్రాజ్యంలో అది లేదు కనుక దానికి నిర్వాణము అని పేరు. ఓకే. సాతతికాః నిరంతర ప్రయత్నశీలురైన దేవారు నిత్యం ఎల్లవేళలా దృఢ పరాక్రమా గొప్ప పరాక్రమము గలవారై గట్టి పరాక్రమము గలవారై తే ఆ ధీరాః వివేకవంతులు అనుత్తరం ఇంతకంటే గొప్పది లేదు అనే యోగక్షేమము అగు నిర్వాణం మోక్ష సామ్రాజ్యమును స్పృశంతి స్పృశించెదరు. అది ఓకే. ఇది చాలా ఒక దృష్టితో చూస్తే సరళమే, మరో దృష్టితో చూసినట్లయితే కఠినమని అనిపిస్తుంది. దృఢ ఇత్యాది శబ్దములను ప్రయోగించాల్సి వస్తుంది. మరో దృష్టిలో చూస్తే సరళమే. ఇది ఎలాగంటే నది ప్రవహిస్తోంది, మీరు ఆ నదిలో నాభిదగ్న అంటే నాభి వరకు మీరు నిలబడి ఉన్నారు. అంటే మీ కాళ్ళు చేతులు మొత్తం దేహంలో పైభాగం అంతా ఓపెన్ ఉంది, మిగతాదంతా నదీ ప్రవాహంలో ఉంది. ఆ నది యొక్క ప్రవాహము అది ఆ ఇంపాక్ట్ ఈ భాగానికి ఇస్తూనే ఉంటుంది, అది తోసేస్తూనే ఉంటుంది. మీరు ఆ తోపుడును నిలబెట్టుకొని తట్టుకొని నిలబడగలగాలి. తర్వాత ఆ నదీ ప్రవాహంలో మురికి వస్తే ఆ మురికి ఏమవుతుంది, మీ బాడీని టచ్ చేసుకుంటూ పోతుంది. ఏదైనా సుగంధం వస్తే కూడా అలాగే పోతుంది. అలా జీవిస్తున్నాం మనం. దట్ ఈస్ హౌ వీఆర్ లివింగ్. సంసార ప్రవాహంలో, కాల ప్రవాహంలో, దట్ ఈస్ హౌ వీఆర్ లివింగ్. సరిపడింది కదా. ఆ కాల ప్రవాహంలో సుఖదుఖాది సంఘటనలు, కొత్త వాళ్ళు పాత వాళ్ళు అది అలాగా తోసుకుంటూ వస్తూనే ఉంటాయి. ఆ తోపుడుని తట్టుకుని నిలబడుతూ అప్పుడప్పుడు సుఖాన్ని అప్పుడప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తూ దాంట్లో నిలబడి ఉన్నాం. ఓకే. ఇప్పుడు మీరు దాంట్లో మొత్తం మునిగిపోవాలనుకుంటున్నారా? అనుకుంటే మీరు చేయొచ్చు ఆ పని, ఎవడో కాదండి. చాలామంది సంసారంలో అలాగే మునిగిపోతారు, మునిగిపోయి ఖర్చు అయిపోతారు. కానీ సపోజ్ మీరు ఆ సంసారాన్ని విడిచిపెట్టి ఒడ్డు మీదకి రాదలుచుకుంటే మిమ్మల్ని ఏది ఆపగలదు? ఏది ఆపలేదు. ధ్యానం అంటే అదే. మనస్సు సంకల్ప వికల్పముల యొక్క ప్రవాహ రూపంగా పోతూ మనల్ని సంసార ప్రవాహంలో నిలబెట్టేస్తుంది మనస్సు. మనము ఆ మనస్సు యొక్క ప్రవాహ రూపముగా అనుభవానికి వచ్చే సంసారము నుండి ఒడ్డు మీదకి వచ్చేయచ్చు. ఆ ఒడ్డు పేరే నిర్వాణము. అదే ద సైలెన్స్, ఇన్వర్డ్ సైలెన్స్ ఏది కలదో అదే ఒడ్డు. దట్ ఈస్ ది బ్యాంక్. మీరు అక్కడికి రావచ్చు. నోబడీ విల్ స్టాప్ యూ. మీరు అక్కడ వచ్చి అక్కడ నిలిచి ఉండవచ్చు. ప్రవాహంలో ఉన్నప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒడ్డు మీదకి వస్తే మీరు మంచికి చెడుకి అతీతంగా ఉంటారు. సుఖము దుఃఖము ఉంటాయి, వాటి రెండింటికి అతీతంగా ఉంటారు. సుగంధము దుర్గంధము రెండు ఉంటాయి ప్రవాహంలో, వాటి రెండింటికి అతీతంగా ఉంటారు ఒడ్డు మీద. యూ కెన్ డూ దట్ ఎనీ టైం. మీరు చేయాల్సిందల్లా ఆ విరక్తి ఉండాలి. ఆ ప్రవాహం మీద మీకు ప్రేమ ఉందనుకోండి, పెట్టెక్కరు. మా చిన్నప్పుడు మాకు అనుభవం కలిగేది. సూర్యోదయానికి ముందు స్నానానికి దిగేవాళ్ళం. నేను, ఇతర పిల్లలు, మాకు మిత్రులు, తండ్రి గారు, గురువు గారు, పెద్దలు దిగేవాళ్ళం. వాళ్ళు స్నానం అయిపోయి వాళ్ళు సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉంటే మేము ఇంకా ఈతలు కొడుతుండేవాళ్ళం. వాళ్ళు అర్ఘ్యం అయిన తర్వాత ఎరా ఈ పాటికి ఇంకా ఆ ఈతలు కొట్టడం మానేసి వచ్చి సంధ్యావందనాలు చేయండి మీరు అని ఒక కేక వేసేవారు. అప్పుడు ఇంకా తప్పనిసరిగా రిలక్టెంట్గా ఆ ఈతలు మానేసి వచ్చి సంధ్యావందనం చేసేవాళ్ళు. ఓకే. వాళ్ళు ఆ నదిలో స్నానం చేసేసి ఒడ్డుకొచ్చి సంధ్యావందనం వాళ్ళు చేసేవారు. వాళ్ళకి మనకి తేడా ఏమిటి అంటే ఆ ప్రవాహము, దాంట్లో కేరింతాలు కొట్టుట, వాటి యందు ప్రీతి మాకు ఉండేది.
వాళ్ళు అటువంటి ప్రీతి వాళ్ళకు ఉండేది కాదు, అంతే తేడా. అలాగే సంసారులు ఆ సంసార ప్రవాహంలో వాళ్ళకి ఒక ప్రీతి ఉంటుంది, వాళ్ళు దాంట్లో రమిస్తూ ఉంటారు. అంచేతన వాళ్ళు ఒడ్డు మీదకి రాలేరు. ఈ ధ్యానం వాళ్ళకి అది వర్కౌట్ కాదు. మీకు ఒక్క పిసరు విరక్తి ఉంటే ఇది మన సంసారం ఎప్పుడు ఇలాగే ఉంటుంది, చాలే పుట్ ఎ ఫుల్ స్టాప్ టు ఇట్, లెట్ ఇట్ కమ్ టు ఎన్ ఎండ్ అని కళ్ళు మూసుకుని ఆ విపశ్యన ధ్యానం అంటే శ్వాసను పరిశీలించి ఆ ఇన్ అండ్ అవుట్ పరిశీలిస్తూ అలా నిశ్చలంగా ఓ 10 నిమిషాలు మీరు ఉంటారంటే మిమ్మల్ని ఎవడు కాదండి, నోబడీ కెన్ స్టాప్ యూ. ఇన్ డూయింగ్ సో యు టచ్ ది నిర్వాణ. అలాగా కొద్ది రోజులు సాతతికాహ, ఆ రకంగా కొంతకాలం, అంటే ఒక గ్రాడ్యువల్నెస్ గురించి నేను చెప్పట్లేదు, నాట్ ఇన్ దట్ సెన్స్, నాట్ ఇన్ ది సెన్స్ ఆఫ్ గ్రాడ్యువల్నెస్, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఆ సాతతికాహ ఉంది కనుక కొంతకాలం అలా చేసినట్లయితే సంసారము అనేది అది మనల్ని టచ్ చేయలేట్లేదు. దాని నుంచి బయటపడడానికి మనకు అంత పెద్ద పరాక్రమం అవసరం లేదు, మనం సరళంగా దాని నుంచి బయటపడగలుగుతాము. మన ఇచ్ఛ చేతనే అది ఉన్నది తప్ప దాని అధీనంలో మనము లేము అనే సత్యం మీకు అనుభవానికి వస్తుంది. అప్పుడు అవసరమైన మేరకు మీరు ద న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ అన్నట్లుగా ఆ సంసార కర్తవ్యములను నిర్వర్తించుకుంటూ మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు. దేహం దారిని అది పోతూ ఉంటుంది. దేహాన్ని గురించి మనం ఐడెంటిఫై అయిపోయి సాధించేదేమీ ఉండదు. కాబట్టి ఆ విధంగా నిర్వాణం స్పృశంతి, మీ స్వరూపము నిర్వాణము అనే అనుభవంలో మీరు ఉండిపోతారు. తే ధ్యాయన సాతతికా నిత్యం దృఢపరాక్రమాః. స్పృశంతి ధీరా నిర్వాణం యోగక్షేమమనుత్తరం. ఉత్థానశీలస్య పవిత్రకర్మణః. స్మృతిప్రతిష్ఠస్య నిశమ్య కుర్వతః. సుసంయతస్యాథ చ ధర్మజీవినః. యశో ప్రమత్తస్య చిరం వివర్ధతే. సాధకుడు ఎలాగా ఈ నిర్వాణమును స్పృశించే దారిలో ముందుకు అడుగు వెయ్యాలి అనేదాన్ని ఈ శ్లోకం చెప్తాం. ఆ స్వభావం ఉత్థానశీలస్య, స్థానాలో సకారం ఉంటుంది. ఉదస్థాస్తంభో పూర్వస్య అనేది సూత్రం ఉంది, అసా లోపిస్తుంది. ఉత్ స్థాన, నువ్వు కింద ఉన్నావు పైన ఉన్నావు. ఇప్పుడు 4th ఫారంలో మేము హై స్కూల్లో చదివే రోజుల్లో 4th ఫారంలో ఫస్ట్ డే నాడు లెక్కల మాస్టరు హెడ్ మాస్టరు వస్తారు. ఎరా మీలో ఆల్జీబ్రా కావలసిన వాళ్ళు ఎవర్రా చేతులు ఎత్తండి అంటే వాళ్ళు ముందు జనరల్ ఆల్జీబ్రా జనరల్ అప్పుడు నోట్ చేసుకుంటారు. ఆల్జీబ్రా వాళ్ళు ఈ రూమ్లో కూర్చోండి, లెక్కల క్లాసుకి జనరల్ వాళ్ళు ఆ రూమ్లో కూర్చోండి. ఆల్జీబ్రా ఎవరికి కావాలరా అని అడిగారు, నేను ముందే చేయొచ్చాను. దాన్ని ఉత్థానశీలము అంటారు. అర్థమైంది? సో ఉత్థానశీలస్య. జనరల్ సరిపడుతుందంటే మాకు ఆల్జీబ్రా అక్కర్లేదు, మేము జనరల్ మ్యాథమెటిక్స్తో కాలక్షేపం. కాలము, వేగము, మానములు, బరువులు, తూకములు ఇలాంటివిగా ఉంటాయి చాప్టర్లు, వాటితో మేము కాలక్షేపం చేస్తాం. ఈ ఈక్వేషన్స్ ఇవన్నీ మా వాళ్ళు ఎక్కడవుతాయి అంటే వాడు నీరస స్వభావం కలిగి ఉంటాడు. మీకు ఉత్థానశీలం ఉండాలండి, ఆ పైకి లేవాలి అనే శీలము మీకు ఉండాలి. ఏమంటే మీరు దేవుణ్ణి పూజించి కోరికలు తీర్చుకుందాం అనుకుంటున్నారా, లేక కోరికలను విడిచిపెట్టి గాడ్లీనెస్లోకి వెళ్ళాలనుకుంటున్నారా? మీరు చూసుకోండి. మనం లోకంలో అందరూ ఎలా ఉన్నారో మేము అలాగే ఉంటాము అంటే సరే, కానీ మీకు ఆ ఉత్థానశీలము లేదంతే. కోరికలు తీర్చుకోవటం, కోరికలు తీర్చుకునే హక్కు భగవంతుడు మాకు ఇచ్చాడు, మేము తీర్చుకుంటాం. ఏ కోరికలు కోరుకుంటాం మేము?
ఏవి ఏవి అచీవబుల్లో అవి కోరుకుంటాము. అడీ కారు కావాలని కోరుకోము. మామూలుగా ఇంపాలా కారు ఉంటే మేము కాలక్షేపం చేసుకుంటాం. సో యూ వాంట్ టు రిమైన్ అట్ దట్ లెవెల్, లేకపోతే పైకి వస్తావా? ఉత్థానశీలస్య అంటే ఆ మోక్ష సామ్రాజ్యాన్ని టచ్ చేసేటువంటి స్వభావం, అసలు ఆ స్వభావం ఉండాలండి. నీరస స్వభావం ఉన్న వాళ్ళకి ఇది పనికిరాదు. పోలండి ఇప్పుడు అంతా ధ్యానాలు ఎక్కడ ఏం చేస్తాం మేము, ఏదో అదే ఆ గుడి ఉంది పక్కన అలా వెళ్తాము, సాయంకాలం పూట వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి ఒకసారి 2 శ్లోకాలు మాకు వచ్చినా చదివేసుకుని మేము మిగతా సంసారం పనులు చూసుకుంటూ ఉంటాము. ఎప్పుడైనా దేవుడికి చందా ఇస్తాము. అలా ఉంటారు సంసారంలో. వాళ్ళకి ఉత్థానశీలం ఉండదు. వాళ్ళకి ఈ నిర్వాణము ఇత్యాదులు ఏమీ పనికిరావు. సో వాళ్ళు అలా కొంతకాలం జీవిస్తారు, మళ్ళీ మరణిస్తారు, ఆ కాల ప్రవాహంలో పోతారు. వాళ్ళ యొక్క పేరు కూడా ఎవరు గుర్తుపెట్టుకోరు. వాళ్ళకి లోకంలోకి వచ్చి వెళ్ళారని ఎవరు గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఆ రోడ్డు మీద కొన్ని వందల మంది ఇటు తిరుగుతారు, వీళ్ళందరి పేర్లు ఎవరు గుర్తుపెట్టుకుంటారు? అలా కాకుండా చీఫ్ మినిస్టర్ గారు ఎవరో వచ్చి ఓ మహాత్ముడు వచ్చి వెళ్ళాడు అనుకోండి, అందరూ గుర్తుపెట్టుకుంటారు ఈ రోడ్డు మీద ఆయన వెళ్ళాడు కదా. ఈ జగత్తు వచ్చి ప్రవాహంలో కొట్టుకుపోయే వాళ్ళని గుర్తుపెట్టుకోదు. ఉత్థానశీలులను మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. ది పాయింట్ ఈజ్ అటువంటి ఉత్సాహం మనకి ఉండాలి. ఆ ఉత్సాహం లేని వాళ్ళని, నీరసం ముద్దుల్ని ఈ వేదాంతము ఆకర్షించదు. వాళ్ళు ఈ వేదాంతాన్ని నిర్వహించలేరు కూడా. వాళ్ళు ఏదో కర్మ ఏదో చూసుకుని ఆ పురోహితుడికి అప్పచెప్పి ఆయన చేతిలో ఏదో దక్షిణ ఏదో పెట్టి వాళ్ళు అక్కడ బొజ్జ వేసుకుని పట్టుపంచి కట్టి కూర్చోడానికి పనికొస్తారు తప్ప ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అన్నది వాళ్ళకేమీ అందుబాటులోకి వచ్చేది కాదు. ఎనీవే నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఏవో చెప్తూ ఉంటాను నేను. ఆ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ యొక్క తాత్పర్యం ఏంటంటే వాళ్ళని నిందించడం కాదు, ఉత్థానశీలం యొక్క స్వరూపమును బోధించే ప్రయత్నం. అటువంటి అలర్ట్, యాక్టివ్ అండ్ ఎర్నెస్ట్ అండ్ దట్ గ్రేట్ లాంగింగ్ ఫర్ ది ట్రూత్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. తర్వాత అడవికి రాజు ఎవరు? అడవిలో అనేక జంతువులు ఉంటాయి. ఎవళ్ళు రాజు? ఏనుగా సింహం? సింహం కాదు. ఏనుగుగా దేనికి బలం ఎక్కువ? ఏనుగుకి బలం ఎక్కువ. సింహంతో పోలిస్తే 4 సింహాలని అవతలకి తొండంతో లేక అవతల పారేయగలదు ఏనుగు. కానీ ఏనుగుకి సింహానికి తేడా ఏమిటంటే ఏనుగు యందు ఉత్థానశీలము లేదు, దానికి భయం ఎక్కువ. అంచేతనే ఏనుగులు గుంపులుగా తిరుగుతాయి. ఆ గుంపుకో నాయకుడిని ఎన్నుకుని వాడు ఒకడు నాయకుడు ఉంటాడు, మగ ఏనుగు నాయకుడు. ఆ ఏనుగు చెప్పినట్టుగా చేస్తూ ఆ గుంపంతా కలిసి ఉంటారు. ఒంటరిగా కనుక ఏనుగుని వదిలిపెడితే, ఎప్పుడైనా మీరు ఒంటరి ఏనుగును చూసారో? చూడరు. ఒంటరి ఏనుగు ఉందంటే అది డొమెస్టికేట్ అయిపోయిందంటే ఇంకా అది దాన్ని మనం ఏం చెప్పలేము. అడవిలో ఒంటరి ఏనుగు ఉందంటే దారి తప్పిన ఏనుగు మాత్రమే ఒంటరి ఏనుగు ఉంటుంది. అది కంగారు పడిపోతూ ఇటు అటు అటు ఇటు అని ఘేంకరించుకుంటూ పరుగులు పెడుతూ ఉంటుంది ఆ గుంపు కోసం. సింహం ఎలా ఉంటుంది? ఏకాకి, స్వయమేవ మృగేంద్రత. అది ఒంటరిగా ఉంటుంది. గుహలో కూడా ఒంటరిగానే ఉంటుంది, గుహ బయట కూడా వచ్చి ఒంటరిగానే ఉంటుంది. ఇట్ లీవ్స్ ఎలోన్, ఇట్ లీవ్స్ ఆల్ బై ఇట్ సెల్ఫ్. దానికి భయం అనేది ఉండదు. ఏనుగు భయపడుతూనే బతుకుతుంది. కాబట్టి శరీరంలో శక్తి ఉంటే సరిపడదు, మనస్సులో ఉత్సాహ శక్తి కూడా ఉండాలి. ఉత్థానశీలస్య పవిత్ర కర్మణ. ఉత్సాహం ఉంది కదా అని ఆ ఉత్సాహంతో చేసే పనులు తప్పు పనులు ఉండకూడదు. కొంతమంది తప్పు పని చేయడానికి మహోత్సాహాన్ని చూపిస్తారు. ఆ ఉత్సాహమును పవిత్రమైనటువంటి కర్మను ఆచరించుట యందు మనం చూపించాల్సి ఉంటుంది.
ఇప్పుడు పవిత్ర కర్మణ అంటే సంసార బంధం నుంచి మనల్ని పైకి తీసుకువెళ్ళేటువంటి కర్మల్ని మనం చేయాల్సి ఉంటుంది. సంసారంలో మనల్ని బంధించేసేటువంటి కర్మల్ని చేయకూడదు. అది ఒక అర్థం పవిత్రతకు. పవిత్రతకు ఇంకో అర్థం ఏంటంటే ఇతర ప్రాణులను ఇబ్బంది పెట్టేటువంటి కర్మ అపవిత్ర కర్మ అవుతుంది. మన భవిష్యత్తుని, మన ఆధ్యాత్మిక ఉన్నతికి గొడ్డలు పెటువంటి కర్మలు, ఇతరులను పరుషముగా నిందించుట, వాళ్ళతో కలహించుట, ద్వేషమును కలిగి ఉండుట, దానికి తగ్గట్టుగా మాట చేష్ట చేయుట, ఇటువంటి పనులు ఇక్కడ చెప్తున్నటువంటి తత్వానికి పూర్తి విరుద్ధములు. కాబట్టి అటువంటి పనులను చాలా దూరంగా పెట్టి పవిత్రమైనటువంటి కర్మలను మాత్రమే చేస్తూ ఉండాలి. రోజంతా ధ్యానం చేయమని అంటారని మీరు అనుకోవద్దు. రోజంతా చేయక్కర్లేదు. దాన్ని చేసే టైంలో ఆ సందర్భాన్ని బట్టి మీరు ధ్యానంలో నిలకడ కలిగి ఉంటే సరిపడుతుంది. నిలకడ. రోజంతా మీ కర్తవ్య కర్మలను మీరు చేసుకుంటూ ఉండాలి. ఎటొచ్చి అవి పవిత్రమైనవి అవ్వాలి. దీన్ని ఏమంటారంటే మీరు సన్యాసం తీసుకోనక్కర్లేదు. వచ్చేసి అందరూ సన్యాసం తీసేసి కూర్చుంటే వర్కౌట్ అవ్వదు. మీ ప్రొఫెషన్, ఆనెస్ట్ ప్రొఫెషన్ ఏదైతే కలదో దానిని మీరు ఆనెస్ట్గా చేసుకుంటూ ఉన్నట్టు. ప్రొఫెషన్ మస్ట్ బీ ఆనెస్ట్. అంతే తప్ప అదేమిటి వడ్డీ వ్యాపారం, ధర్మ వడ్డీ కాకుండా ఎక్కువ వడ్డీకి డబ్బులు తిప్పుతో అలాగంటి ప్రొఫెషన్ చేయకూడదు. తర్వాత ఏదో షాప్ ఏదో పెట్టి ఇతరులకు ఎక్కువ లాభాలు ఆర్జించటం, మోసం చేయటం అలా చేయకూడదు. తర్వాత లంచాలు, గవర్నమెంట్ ఉద్యోగాల్లో లంచాలు తీసుకోవటం అలా చేయకూడదు. భారతదేశంలో పెద్దలు ఆలోచించదగ్గ విషయం ఒకటి ఉన్నది. నేను ఎప్పటి నుంచో అనుకునేవాడిని. ఇప్పుడు నేనేదో ఇక్కడ నలుగురికి పాఠం చెప్పేదో భిక్ష చేసి బతుకుతూ ఉంటాను. పెద్ద పెద్ద పీఠాలు, మఠాలు, ఆశ్రమాలు, ఆలయాలు, వాటిని నిర్వహించే పెద్దలు, వేలాది మంది సాధకుల యొక్క, శిష్యుల యొక్క సేవలను అందుకునేటువంటి పెద్దలు ఉన్నారు. వాళ్ళు ప్రచారం, భారతదేశం స్వతంత్రమైన తర్వాత మీరు ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి అని ప్రచారం చేశారే తప్ప మీరు లంచం తీసుకోకండి అని ఎవడు ప్రచారం చేయలేదు. చేశారా ఎవరైనా? పాపం వివేకానంద స్వామి, రామతీర్థ వాళ్ళు చెప్పిన మాటలేవో దాన్ని బట్టి మనం అనుకోవాలి తప్ప కొన్ని వేల మంది ఫాలోయర్స్ ఉన్న చోట ఇప్పుడు ఫలానా పెద్ద మఠాధిపతి ఎవరో ధర్మాధిపతి వస్తున్నారంటే మొత్తం గవర్నమెంట్ సర్వెంట్స్ అందరూ కూడా పట్టుమంచులు కట్టేసి వెళ్ళిపోయి నిలబడతారు కదా. వాళ్ళందరితోటి మీరందరూ గవర్నమెంట్లో ఉండి కూడా ఇక్కడికి వచ్చారంటే మీ భక్తికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈరోజు మీరందరూ గుండె మీద ఇలా చేయవేసుకుని నేను చెప్పిన ప్రతిజ్ఞను మీరందరూ చేయండి. ఏమంటే మేము ప్రభుత్వ కార్యాలయములలో సమయమును వృధా చేయకుండా, లంచములను తీసుకోకుండా ప్రజలను సేవ చేయుటకై నడుము కట్టుతున్నాము, భగవంతుని సాక్షిగా ప్రమాణము చేస్తున్నాము అని చేయించారా వాళ్ళనా? మీరు చొక్కాలు విప్పేసి పట్టుమంచులు కట్టుకురండి అని చెప్పారే తప్ప ఈ బొర్ర పొట్టలందరూ పెట్టుకుని వీళ్ళందరూ చొక్కాలు విప్పేసి వెళ్తే ఏమైనట్టు? మీరు ఏమి ఉద్ధరించినట్టు ధర్మాన్ని? వీళ్ళందరూ చొక్కాలను విప్పేస్తే ధర్మాన్ని ఉద్ధరించినట్టు అవుతుందా? ఏమన్నా అవుతుందా? ఇప్పుడు మీరందరూ చొక్కాలు విప్పేసి కూర్చుంటే ధర్మోద్ధరణ అయిపోతుందా? ఎవడు చెప్పాడండి? వీళ్ళందరి చేత ప్రమాణం చేయించవచ్చు కదా. మేము లంచం తీసుకోము అని. లంచం తీసుకోకూడదు అని నేను ఎప్పటి నుంచో పాఠంలో చెప్తున్నా. దీంట్లో 10వ వంతు వాళ్ళు చెప్పుంటే దేశం ఇంకా ముందుకు వచ్చింది. పెద్ద ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు మీరు చక్కగా రోజు దేవుడికి మీ ఫోటో, మేము ఇచ్చిన ఫోటో పెట్టుకుని పూజ చేసుకోండి అని చెప్తున్నారు తప్ప లంచం తీసుకోవద్దు అని ఎవరు చెప్పట్లేదు. ఏమీ దురదృష్టం. సో కాబట్టి పవిత్ర కర్మణ, మనం పవిత్రమైన కర్మను కలిగి ఉండాలి. స్మృతి ప్రతిష్టస్య, స్మృతి అంటే ధ్యానం. మీరు కర్మలను, మంచి కర్మలను చేసుకుంటూ మీ నిలకడ మాత్రం దేని యందు ఉండాలి?
ధ్యానం. నేనేమంటానో చెప్పంటారా? ఉదయం సాయంకాలం మీరు ధ్యానం బాగా చేసుకోండి. ఆఫీస్కి వెళ్తారు కదా, అక్కడ మీరు చేయాల్సిన పనిని ఈశ్వరార్పణ బుద్ధితో ఆ ప్రజల హృదయాల్లో ఉన్న దేవుణ్ణి అర్చించే విధంగా మీ కర్తవ్య కర్మను మీరు పవిత్రంగా చేయండి. సైంటిస్ట్ అయితే వాడు చేసేటువంటి సైంటిఫిక్ ప్రాక్టీసే ఈశ్వరార్పణ, ఈశ్వర భక్తి అనే భావనతో వాడు ఆ సైన్స్ని వాడు పాటించాలి. ఆ గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఆ ప్రజలకు సంబంధించిన వర్కే ఈశ్వర ప్రార్థన, ఈశ్వర పూజ అన్నట్టుగా వాడు చేయాలి. కాబట్టి ఆ కర్తవ్య కర్మని మీరు చేసుకోండి. ఆ కర్తవ్య కర్మే అర్చన, అంతకంటే వేరే అర్చన అక్కర్లా. పొద్దున్న సాయంకాలం ఒక విగ్రహం పెట్టి అర్చిస్తే ఏమైపో ఉరిగిది పెద్ద ఏమీ లేదు. నడిచే విగ్రహాలు సమాజం, వాళ్ళకి సేవ చేయండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసిన కర్మ ఆ సేవ, దానికి ఎన్ని అశ్వమేధ యాగాలని ఎన్ని రాజసూయ యాగాలని ఈక్వల్గా చెప్పచ్చు దాన్ని. కాబట్టి ప్రజాసేవ, ఇతరులకు సేవ చేయటం, కుటుంబ సభ్యులతో కూడా కలుపుకుని అందరికీ సేవ చేయటం, అదే ఈశ్వరార్చన. కానీ ఉదయం సాయంకాలం మటుకు, లేదా అప్పుడప్పుడు మధ్యలో అవకాశం వస్తే అప్పుడు ధ్యానాన్ని మాత్రం విడిచిపెట్టవద్దు. స్మృతి ప్రతిష్టస్య. ధ్యానం అంటే మళ్ళీ మనం అనుకున్నటువంటి ధ్యానం ఉందిగా, ధ్యానం అనేది అబ్జర్వేషన్ ఆఫ్ ది మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ధ్యానం. ఓకే, సో అంటే మీకున్న ప్రతి థాట్ని, మీకున్నటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పరిశీలించటము, వాటిని అర్థం చేసుకుంటూ మనస్సు ఎడల, మనస్సులో వస్తూ ఉండే సంకల్ప ప్రవాహము ఎడల సాక్షిగా ఉండుటయే ధ్యానము. అది ధ్యానం. అంతేగాని ధ్యానము అంటే ఒక ఫిగర్ పెట్టుకుని, ఒక బొమ్మ పెట్టుకుని దానికేసి అలా చూస్తూ ఉండడం ధ్యానం అని. అలాగంటే ధ్యానం గురించి ఇక్కడ మనం చెప్పట్లేదు. లేదా ఒక ఐడియా పెట్టుకుని ఆ ఐడియానే మీరు అలా భావన చేసుకుంటూ కూర్చోండి, అది ధ్యానము. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నాము, ఆ మహావిష్ణువుని తలుచుకుంటూ ఉంటే మనం వైకుంఠానికి దేహత్యాగం అయిన తర్వాత పోతాము అని అనుకుంటూ కూర్చోము, అది ధ్యానము అని చెప్పట్లేదు. ఒక ఐడియాను అలా పెట్టుకుని అదే దౌరాయించుకుంటూ ఉండడం అది ధ్యానం అని ఇక్కడ చెప్పట్లేదు. ఓ బొమ్మ, ఒక ఫోటోయో పెట్టుకుని దానికేసి చూస్తూ దాన్ని ఆ మంత్రం ఏదో చెప్పిస్తూ ఉండడం ధ్యానం అని కూడా ఇక్కడ చెప్పటం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ధ్యానం అంటే మీ మనస్సులో వస్తున్న ప్రవాహమును పరిసాక్షిగా దర్శించుట, అక్కడ వచ్చే ఫీలింగ్స్ యొక్క గుణదోషములను ఎప్పటికీ విజిలెన్స్. ఓ మహాత్ముడు నదీ తీరానికి వెళ్ళొస్తూ ఉండేవాడు. ప్రతిరోజు రాత్రి భిక్ష చేసి పక్కనే ఉండే నదీ తీరానికి వెళ్ళొచ్చేవాడు. ఆ వెళ్ళి దారిలో ఒక బంగళా, ఎవరో సంపన్నులు నివసించే బంగళా, దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, పెద్ద గేటు, ఆ గేట్ దగ్గర ఓ వాచ్మన్ ఉండేవారు. ఈయన వెళ్తూ ఉండేవారు. ఆ వాచ్మన్ ఈయన వేషం అది చూసి కొంత భక్తిభావంతో, అయ్యా నేను చూస్తున్నా రోజు నదీ తీరానికి వెళ్ళొస్తున్నారు, అక్కడ కూర్చొని వస్తున్నారు, ఏం చేస్తారు అక్కడ మీరు అని అడిగాడు. ఏదో పూజలో పోయి మంత్రాలు అవి పఠించుకుంటే ప్రశ్న అడిగి ఉండేవాడు కాదు. ఈయన మంత్రాలు ఏం పఠించట్లేదు, అర్ఘ్యాలు ఏమి ఇవ్వట్లేదు, పూజలు ఏం చేయట్లేదు, ఊరికే కూర్చుంటున్నాడు, వస్తున్నాడు, అలా చూస్తున్నాడు, వస్తున్నాడు. ఏం చేస్తున్నారు మీరని అడిగాడు. అడిగితే ఆయన అడిగారు, నువ్వు ఇక్కడ గేట్ దగ్గర కుర్చీ వేసి కూర్చుని నువ్వేం చేస్తున్నావు అని అడిగారు. నేను వాచ్మన్నయ్యా, ఆ గేట్ని వాచ్ చేస్తాను, ఎవరు వస్తున్నారో వచ్చి వాళ్ళు ఎవరో వాచ్ చేస్తాను, వెళ్ళి వాళ్ళని వాచ్ చేస్తాను, ఎవరు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు లేనప్పుడు ఆ పరిస్థితినే వాచ్ చేస్తుంటాను, నా పని వాచ్మన్ అని చెప్పాడు ఆయన. అంటే ఏం చెప్పాడు? నేను కూడా అదే పని చేస్తాను అని చెప్పాడు. ఆ నది ఒడ్డును కూర్చుని ఆ సంకల్ప ప్రవాహంలో ఏ సంకల్పాలు వస్తున్నాయో చూస్తాను, వచ్చిన సంకల్పాలు వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోతున్నట్టుగా చూస్తాను, వస్తున్నప్పుడు వస్తున్నట్టుగా చూస్తాను. కొంతసేపటికి సంకల్పాలు ఆగిపోతే వచ్చి సంకల్పాలు లేవు, వెళ్ళేవి లేవు, ఆ నిశ్శబ్దాన్ని చూస్తా. ఈ లోపల ఏదైనా సంకల్పం వస్తే దాన్ని చూస్తా, ఆ వచ్చింది పోతుంటే ఆ పోవడం చూస్తా, మళ్ళీ నిశ్శబ్దం వస్తే ఆ నిశ్శబ్దాన్ని చూస్తా. నువ్వు చేసే పనే నేను చేస్తున్నాను,
ఐఎమ్ ఏ వాచ్మన్ అని చెప్పాడు ఆయన. అది ధ్యానం అంటే. స్మృతి ప్రతిష్టస్య. ఓకే, ఈ లోపల మీరు అలా దర్శిస్తూ ఉంటే సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఆ ప్రతి థాట్ యొక్క సందర్భం మీనింగ్ మీకు తెలిసిపోతుంది, ప్రతి ఫీలింగ్ యొక్క మీనింగ్ మీకు తెలుస్తుంది. దాన్ని అండర్స్టాండింగ్ అంటారు. దాంట్లో జస్టిఫికేషన్ ఉండదు, కండెమినేషన్ అనేది కూడా ఉండదు. అంతేకాని ఏదో ఒక పర్టికులర్ ఫార్మ్ ఒకటి చూసుకుని ఆ ఫార్మ్ను అలా చూసే ప్రయత్నం చేస్తున్నాం, అది ధ్యానం అని మాత్రం ఈ సందర్భంలో కాదు. పోనీ అలా చూస్తే తప్పేం లేదు, అది నీ వల్ల అవ్వదు అంతే. ఇట్ ఈజ్ నాట్ ప్రాక్టికల్, ఇట్ డజంట్ హ్యాపెన్. అయ్యేదేదో చెప్తున్నాను నేను, వాట్ కెన్ హ్యాపెన్ ఐఎమ్ సేయింగ్. ఈ లోపల సైలెన్స్, సంకల్ప ప్రవాహమును పరిశీలించుట, సైలెన్స్. ఇది ధ్యానము యొక్క మూలము, దాని సారమది. ఆ ధ్యాన సారమునందు నీవు గట్టిగా నిలిచి ఉండాలి. తర్వాత మహాత్ముల వద్ద శ్రవణం చేయాలి, శాస్త్రాన్ని శ్రవణం చేయాలి. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. సంఘంలో అంటే సత్సంగం, సంఘం అంటే సత్సంగం. బుద్ధుడు గురువు స్థానంలో బుద్ధుడు చెప్పిన మాటలు విన్నా వాళ్ళు కూడా శ్రవణ మననాలు ఉండేవి. నిధిధ్యాసనం, ఇప్పుడు నేను చెప్పింది నిధిధ్యాసనం అంటారు. ఈ శ్రవణం చేస్తూ ఉండాలి. కేవలం నిధిధ్యాసనం మేము చేసేసుకుంటున్నామండి, ఇంక ఈ శాస్త్రము మాకు అక్కర్లేదు, ఈ గురువు మాకు అక్కర్లేదు అనక్కర్లేదు. అలాగనే ఇంకా గురువు వెంట పడమని కూడా నా అభిప్రాయం కాదు. ఆ సందర్భం వచ్చినప్పుడు శ్రవణం చేయాలి. ఈ ధ్యానం అనేది శ్రవణం చేశాక చేయాలి. శ్రవణంలో చెప్పిన విధంగా ధ్యానం చేసుకోవాలి, శ్రవణంలో చెప్పిన విధంగా కర్మలను చేసుకోవాలి. పవిత్ర కర్మణ స్మృతి ప్రతిష్టస్య. ఇదంతా కూడా ఎలా చేయాలి? నిశమ్య కుర్వత. ఆయన ఏమైనా రాశారా నిశమ్య కుర్వతకి? నిశమ్య ఈయనైతే నేను రాసినట్టుగా రాశారు అంతే. శ్రవణం చేయాలి. నేను ఒక మనవి చేస్తాను, నిశమ్య అంటే ఎందుకంటే సంస్కృతంలో నిశామ్య అని దీర్ఘం ఒకటి ఉంది, నిశమ్య అని హ్రస్వం. నాకు ఇప్పుడు ఏమనిపిస్తాం, ఒకసారి వెరిఫై చేయబోయ్. నిశమ్య అంటే విని, నిశామ్య అంటే చూచి. నిశామయ భరద్వాజ అకర్దమం ఇదం తీర్థం భరద్వాజ నిశామయ. చూడు, నిశమ్య అంటే విను అని నాకు గుర్తు. అది ఇచ్చాడు, అది ఆయన నిశామయధ్వం అంటే అన్నట్టు అనే అర్థంలో వచ్చింది. ఈ రెండు ధాతులు కొంచెం కన్ఫ్యూజ్, దీంట్లో సమస్య ఉందో గమనిద్దాము. కాబట్టి శ్రవణం చేసి నువ్వు చెయ్యి. నీ అంతటి నువ్వే వర్కౌట్ చేసేస్తానంటే ఒకప్పుడు తప్పు అవ్వచ్చు. కొంతమంది అలా ఉంటారు. నేను 4 శ్లోకాలు సెలెక్ట్ చేసుకున్నానండి, అవి పారాయణ చేసుకుంటూ ఉంటానండి నేను అన్నాడు ఒక ఆయన. మంచిది. ఆయన పారాయణ చేసుకుంటుంటే నా చెవిలో పడింది, అన్ని తప్పులు. ఈ తప్పులు నాకు చూసారా, బహుశా నా జీవితంలో నాకు ఎవరో మహర్షి ఇచ్చిన శాపం ఏదో ఉంటుంది. నీకు అన్ని తప్పులు వింటూ ఉంటావు నువ్వు అనేదో శాపం ఇచ్చావు. ఆయన బాధనారాయణ అని పారాయణ చేస్తున్నాడు. నేను అన్నాను, మీరు పారాయణ చేసే దాంట్లో ఏవో కొన్ని దోషాలు ఉన్నాయండి, సరే చేస్తాను. అందుకే దోషాలు ఏమిటంటే నేను చాలా కాలం నుంచి పారాయణ చేస్తున్నాను అంటే అదేమన్నమాట. అది చాలా కాలం నుంచి పారాయణ చేస్తే దోషాలు లేకుండా పోతుందా అంటే, ఒకటి చేసిందే 10 సార్లు చేస్తే తప్పులు ఉండవా? నేను మంచి వాళ్ళ దగ్గర నేర్చుకుని చేస్తున్నానంటే ఆ మాటకి అర్థం ఉంది, కానీ చాలా కాలం నుంచి చేస్తున్నానని వాట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇట్ ఈజ్ అంటే బేసిక్ అండర్స్టాండింగ్ కూడా మిస్సింగ్. బాధనారాయణ కాదండి, బాధరాయణ అనాలి అని నేను అన్నా. అదేమిటండి రాయణ ఎందుకు ఉంటుంది, ఉంటే నారాయణ ఉంటుంది తప్ప రాయణ ఎలా ఉంటుందని ఆయన అంటాడు. అది రాయణ కాదయ్యా బాబు, నీకు సంస్కృతం వచ్చినా రాదు, మరి నాకు వచ్చిన సంస్కృతం మీకు వచ్చినట్టే ఉంది, మరి నేను చెప్పినట్టు విన్ను.
ఈవేళ నుంచి నువ్వు బాధనారాయణ అని పారాయణ చేయకు, బాధరాయణ అని చేయి. నీకు తెలియదు, చెప్పిన తెలుసున్న నాకు వచ్చు సంస్కృతం, నేను వచ్చి చెప్తున్నా, నువ్వు విను. నిశమ్య కుర్వత. తర్వాత వినడం అంటే ఏమిటి? వినడం అంటే ఏమిటో తెలుసిన మీకు? ఈ కంట్రీ క్లబ్ వేదాంతాలో వినడం అంటే ఏమిటో తెలుసిన? ఓ గురువు గారిని పెట్టుకోవడం, గురువు మార్చకూడదు అని రూలు. ఈ రూల్ ఆ గురువు గారు పెట్టిన రూలే. మీరు చిన్నప్పుడే నేను గురువును మార్చను అనుకుంటే మీరు ఎంఏ పాస్ అయ్యి ఉండేవారు? చెప్పండి నాకు. మాకు సూరన్న మాస్టర్ అని గురువు గారు ఉండేవారు. నేను గురువుని మార్చను అనుకుంటే నేను 5వ తరగతి నా చదువు పూర్తయిపోతుంది. గురువు మారతారా? మారరా? మొట్టమొదటి గురువు తల్లి, తర్వాత గురువు తండ్రి, ఆ తర్వాత ప్రిలిమినరీ స్కూల్ టీచర్సు, తర్వాత హై స్కూల్ టీచర్సు, తర్వాత కాలేజీ టీచర్సు, తర్వాత యూనివర్సిటీ టీచర్సు. అలా నేను మా గురువుగారికి సువర్ణ మాస్టర్కి దండం పెట్టా. అంటే ఆయన అన్నారు, ఇంకా నువ్వు నాకు దండం పెడుతున్నావు, నేను చదివిన దానికి 3 రెట్లు ఎక్కువ చదివావు నువ్వు అని అన్నారు ఆయన. అంటే ఇప్పుడు ఆయన్నే గురువుగా అట్టి పెట్టేసుకుంటే, కాబట్టి గురువు అన్నది ఒక్కడే ఉండాలి, ఇంకా మారకూడదు. ఇది ఖాన్ మార్కెట్ గ్యాంగ్లో ఉన్నటువంటి పెద్ద దోషం. మీకు అర్థమైంది అది? అంచేతనేమిటి? ఆయన మా గురువు అంతే, ఆయన చెప్పిందే వింటారు, ఇంకెవాళ్ళు చెప్పింది వినం. తప్పు కదా అది? తప్ప కదా? వినదగునెవ్వరు చెప్పిన, అందరూ చెప్పింది వినాలి, ఆయన చెప్పిందే వింటాం. తర్వాత ఇంకోటి ఏమిటో తెలుసిన, ఇప్పుడు చెప్పి వదిలేస్తే వాడు వింటాడు, ఆయన చెప్పిందే విను, ఇంకెవాళ్ళు చెప్పింది వినకు అని ఒక నిషేధం, విధి నిషేధాలని కలిపి మీరు దాన్ని అలాగా కంచె కట్టినట్టుగా కట్టి పెడితే వాడి బ్రతుకు ఏమైపోతుంది? వాడు అలాగా ఒక కంచె లోపల ఉండిపోతాడు కదా, గ్రో అవ్వడు కదా. అలా చేయకూడదు. మనం వినదగున ఎవరు చెప్పినా, గురువుగారు చెప్పేది వింటాము, ఏ మహాత్ములు చెప్పినా మనం వింటాము. గురువుగారు కొన్ని చెప్పి కొన్ని చెప్పలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఆ చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చి వినాలా అక్కర్లేదా? కాబట్టి అదొక దోషం. రెండవది అంటే శ్రవణం చేసి వారిలో ఉండే దోషాలను నేనే ఏకరవ పెడుతున్నా. ఎందుకు ఏకరవ పెడుతున్నాను అంటారు? నింద కోసమా, స్తుతి కోసమా? నింద కోసం కాదు. మీరు శ్రవణం ఎలా చేయాలి అన్నది ఒక అర్థం చేసుకోవడం. రెండవ దోషం ఏమిటంటే, గురువు అంటే శాస్త్రము యొక్క బోధ గురువు అని అనుకోరు. గురువు అంటే ఏమిటి? ఆ ఫిగర్, ఆ ఫిజికల్ ఫిగర్. గురు పూజ అంటే ఏమిటి? ఆ ఫిగర్కి పూజ చేయడం. మాకు చిన్నప్పుడు సుబ్రహ్మణ్య గారు కథ చెప్పారు. ఆయన ఏమని చెప్పారు, వీడు తండ్రి గారు మార్కెట్కి వెళ్ళి కూరలు తెమ్మని కొడుక్కి చెప్పి ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నారు. వీడు మార్కెట్కి వెళ్ళలేదు, ఎందుకంటే 60 మైళ్ళ దూరం నడిచి వెళ్ళి రావాలి. వీడు సోమరి, చల్లన్నం తినేసి అరుగు మీద కూర్చున్నాడు, ఆవకాయ వేసుకుని చల్లన్నం తినేసి. అరే కూరలు తీసుకున్నారంటే వీడు వెళ్ళలేదు, ముద్దబ్బాయి. అరుగు మీద కూర్చుని ఆ వీధిలో వెళ్తూ ఏమిటి విశేషాలు, మీ నాన్నగారు ఎక్కడున్నారు అంటే, మా నాన్నగారు అండి నిత్య నిష్ఠాగరిష్ఠులు. ఆయన సంధ్యావందనము జపము సహస్ర గాయత్రి చేసుకుంటారు, వేదం అంతా బాగా చదువుకున్నారు, గొప్ప పండితులు ఆయన అన్నట్టు చెప్తున్నాడు వీడు వెళ్ళి ఊళ్ళో వాళ్ళతో. తండ్రి గారు 10ంటికి వచ్చారా, కూరలు తీసుకొచ్చారా అంటే వెళ్ళలేదు, నాకు ఎండగా ఉంది నేను వెళ్ళలేదు, అరుగు మీదే కూర్చున్నాడు. అప్పుడు ఆయన ఎండలో ఆయన పోయి తెచ్చుకున్నారు కూరలు. వీళ్ళు అలాంటి శిష్యులు వీళ్ళు. మా సుబ్రహ్మణ్య గారు ఏం చెప్పారంటే, తండ్రిని పొగడడం అది ప్రేమ కాదు, తండ్రి చెప్పిన పని చేయడం ప్రేమ. కాబట్టి గురువుగారి శరీరము గురువుగారు కాదు. ఆ శరీరానికి పూజ చేసేసి, శరీరానికి పూజ అంటే మెడలో మాలలు వేయడం, నెత్తి మీద కిరీటాలు పెట్టడం, తలపాగా చుట్టడం, తర్వాత ఏమో పాదాలని పళ్ళెల్లో పెట్టి పాలు పోయటం, పాదాల మీద పాలు పోయడం ఏమిట్రా? ఎవడు చెప్పాడురా? గోష్వేవం వ్యవసాదిన అని భాగవతంలో వస్తుంది.
గోవుని పూజించేప్పుడు హారతి ఇవ్వడం కాదు, ఆవుకి హారతి ఇచ్చినప్పుడు ఆవు ముఖం చూడండి, అది కంగారు పడుతుంది, ఇది హింసది. గోవుని ఎలా పూజించమన్నారు? యవసాదిన, యవసము. యవసము అంటే దానా పెట్టి కూర్చోమన్నారు. బ్రాహ్మణోత్తములకు, నేను ఒకసారి ఓ సద్బ్రాహ్మణుడు వేద పండితులు వచ్చారు. అయ్యా మీరు విద్వాంసులు వచ్చారు, మీకు ఇవ్వడానికి నా దగ్గర తాంబూలం కానీ చెక్క కానీ అరటిపండు కానీ లేదు, పంచల్జాపు తెల్లటి వస్త్రం కూడా లేదు నా దగ్గర మీకు ఇవ్వడానికి అన్నాను. అంటే హిరణ్యం సరిపడుతుందండి అన్నారు ఆయన. అంటే అది నేను ఏర్పాటు చేస్తాను అని ఆయనకి ధనం ఇచ్చి పంపించారు. దాంట్లో భాగవతంలో చెప్పారు, బ్రాహ్మణుడికి కాళ్ళు కడగడాలు, కాళ్ళ మీద నెయ్యి పోయడం, కాళ్ళ మీద నెయ్యి పోస్తే లేకపోతే నూనె, కాళ్ళ మీద పాలు పెరుగు పోస్తే హౌ డస్ ఇట్ ఫీల్? చేయించుకునే వాళ్ళు అలా చేయించుకుంటున్నారు, చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారు? వెండి పళ్ళెల్లో కాళ్ళు పెట్టడం ఏమిటి? వాట్ ఈజ్ ఆల్ దిస్? అది కాదు గురువు అంటే. బోధయే గురువు. నేను కొంత డైగ్రెస్ అయ్యాను, తెలుస్తూనే ఉంది. బోధ గురువు అంటే ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ది గురువు. గురువు ఈజ్ ద టీచింగ్ ఈజ్ ది గురువు. కాబట్టి ఈ ఫిజికల్ బాడీ ఓవర్ ఎంఫసిస్ని మీరు పక్కన పెడితే కానీ మీ శ్రవణం బాగుపడదు. అవునా కదా? తర్వాత ఇంకొకటి, శ్రవణం చేసేప్పుడు ఒక రెసిస్టెన్స్తో శ్రవణం చేయకూడదు. రెసిస్టెన్స్ అంటే స్వామీజీ అలాగే చెప్తారులే కానీ ఆయన చెప్పేది అవన్నీ అసలు పాయింట్కి తర్వాత వస్తాడు అప్పుడు చూసుకుందామని అలాగే ఉండకూడదు. దట్ ఈస్ ది రెసిస్టెన్స్. లేకపోతే వీడు ఇలాగే అంటాడు, బట్ కోరికలు వదిలిపెట్టేమని ఆయన కోరికలు వదిలిపెట్టమంటూ ఉంటాడు కదా. కోరికలు వదిలిపెట్టడం ఎలా కుదురుతుంది? కోరికలు వదిలిపెడితే భార్యాపిల్లలు ఏమైపోతారు అని అనుకుంటూ వింటాడు. దీన్ని ఏమంటారు? రెసిస్టెన్స్ పెట్టుకుని వినడం. అలా ఉండకూడదు. మీరు చేస్తారో మాంతారో మీ ఇష్టం. అది మీరు వినేప్పుడు ఓపెన్ మైండ్తో వినాలి. నాకు ఒక శిష్య ప్రమాణం ఒకడు ఉండేవాడు. ఏది చెప్పినా నెగిటివ్గా వెంటనే అడ్డుపడేవాడు. నేను ఒక్కటే కోరివాడిని, నాన్న నువ్వు వినరా నీ రూముకి నేను ఎప్పుడైనా వచ్చి నేను చేసిన ఉపదేశం నువ్వు ఆచరిస్తున్నావా లేదా అని నిన్ను ఎప్పుడైనా నేను చెక్ చేశానా? లేదు. పోనీ నిన్ను చెక్ చేసి రమ్మని ఎవరినైనా ఇంకొకరిని పంపించానా? లేదు. నీ మీద ఎప్పుడైనా నిఘా పెట్టానా నేను? లేదు. పోనీ కనపడినప్పుడు నేను నిన్న చెప్పిన ఉపదేశం నువ్వు ఆచరణలో పెట్టావా అని ఎప్పుడైనా నిన్ను అడిగానా? లేదు. మరి నీ సమస్య ఏమిటి? వినడానికి కూడా పనికి రావా నువ్వు? విను, తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. వాట్ ఎవర్ యూ వాంట్ యూ డూ, బట్ ఫస్ట్ లిజన్ విత్ ఎన్ ఓపెన్ మైండ్. రెసిస్టెన్స్ తోటి వినకూడదు. కాబట్టి అలాగా వినాల్సి ఉంటుంది. ఇంకా ఫైనల్గా శ్రవణం గురించి చెప్తున్నాను. శ్రవణంలో ఇంకో దోషం ఉంటుంది. ఏమిటో తెలుసునండి, అబ్జార్బింగ్ ద న్యూ ఇంటూ ది ఓల్డ్ అని స్పాంజ్ ఏం చేస్తుంది? స్పాంజ్ మీద మీరు సుగంధాన్ని, సెంటు, పన్నీరు చల్లారనుకోండి, స్పాంజ్ ఆ పన్నీర్ని పీల్చుకుంటుంది. అంతకుముందున్న మురికిని వదిలిపెడుతుందా? వదిలిపెట్టదు. అంతకుముందున్న మురికిని అట్టిపెట్టుకుని ఈ పన్నీరుని పీల్చుకుంటుంది. దానివల్ల ఆ స్పాంజీ సుగంధం వస్తుందా, దుర్గంధం వస్తుందా? దుర్గంధమే వస్తుంది. ఈ పన్నీరు కూడా దుర్గంధంలో కలిసిపోతుంది. అలా ఉండకూడదు. స్పాంజిలాగా ఉండకూడదు, నల్లలాగా ఉండాలి. అంతకుముందు వచ్చిన నీళ్ళని వదిలిపెట్టి కొత్త నీళ్ళని తనలో నింపుకుందన్నట్టుగా అంతకుముందున్న దోషాలను పక్కన పెట్టి గుణాన్ని ఆధానం చేసుకునేట్లాగా దోషాపనయన గుణాధానపూర్వక శ్రవణము ఉండాలి. అంతేగాని అంతకుముందు మీరు చెప్పండి, మాకు ఉన్నవేవో మాకుంటాయి, మీరు చెప్పేది కూడా మేము వింటాము అనే అబ్జార్బింగ్ ద న్యూ ఇంటూ ది ఓల్డ్. చాలామంది అలా వింటారు. అంచేతనే వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. ఇటువంటి దోషాలు ఏమీ లేకుండా పెద్ద మనస్సుతో, విచారక్షమమైన మనస్సుతో, ప్రేమపూర్వకమైన ఆ సబ్జెక్టు మీద ప్రేమతో నిండిన మనస్సుతో మీరు వినాల్సి ఉంటుంది. ఓపెన్ మైండ్, ఎంప్టీ మైండ్, నాట్ బ్లాంక్ మైండ్, ఎంప్టీ మైండ్, అలర్ట్ మైండ్, దాంతో వినాలి.
విన్నట్లయితే ద అండర్స్టాండింగ్ హ్యాపెన్స్. ఎందుకంటే రెసిస్టెన్స్లు ఇతర మాలిన్యములు ఏమీ లేవు కదా. అండర్స్టాండింగ్ హ్యాపెన్స్. దాని పేరు ప్రమాణం అంటారు దాన్ని. అది ప్రమాణం. ప్రమాణం అంటే పూజలు అవి చేయడం కాదు. అండర్స్టాండింగ్ హ్యాపెన్స్. ఒకసారి అండర్స్టాండింగ్ వస్తే యాక్షన్ ఫాలోస్. నిశమ్య కుర్వతః. ఈ శ్లోకం పూర్తి చేద్దాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.